పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో షేక్ హసీనాను హత్య చేసిన నిందితుడు బాలసైదులను పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సారావుపేట డీఎస్పీ హనుమంతరావు, సీఐ రమేష్ వివరాలు వెల్లడించారు. గత 4 ఏళ్లుగా ప్రేమిస్తున్న హసీనా తనతో తక్కువగా మాట్లాడటంతో బాలసైదులు అనుమానం పెంచుకున్నాడు. కారం పొడికి హసీనాను రప్పించి కత్తితో పొడిచి చంపాడు. ఆపై సాక్ష్యాలు లేకుండా ఉండేందుకు పెట్రోల్ పోసి మృతదేహాన్ని దహనం చేశాడు. పల్నాడు జిల్లా నర్సారావుపేట సబ్ డివిజన్ పరిధిలో చిల్లూరుపేట పట్టణ పోలీస్ స్టేషన్. ఈ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 4 days బ్యాక్ హసీనా అనే అమ్మాయి ఇంట్లో ఆర్థిక పరిస్థితి ప్లస్ వీడు బ్యాడ్ వైసెస్కి అలవాటు పడి చదువు మానేయడం జరిగింది. అయితే ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే ఈ మిస్ అయిన షేక్ హసీనా కూడా ఇక్కడ మిట్టపల్లి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతూ ఉంది ఇంజనీరింగ్. సో వీళ్ళిద్దరికీ ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం మేరకు వీళ్ళు దాదాపు 3 years పరిచయంలో ఉన్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఏదైనా బ్యాడ్ వైసెస్కి అలవాటు పడి డబ్బులు పోగొట్టుకొని కొంత 10 లక్షల దాకా పోగొట్టాడట. ఎందుకు అట్లా చంపి పారిశ్రామికంగా ప్రేమించిన అమ్మాయిని నువ్వు చేయాల్సి వచ్చింది ఇలా కాల్చడం ఏంటి, అంత అవసరం ఏంటి అని అంటే, ఆ అమ్మాయి నాకు దక్కడం లేదు, నాకు దక్కనప్పుడు ఇంకొకటి దక్కడానికి లేదు అన్న ఉద్దేశంతో ఈ పని చేశానని చెప్తా ఉన్నాడు. పల్నాడు జిల్లా